హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మిషన్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? Machine learning is the subset of artificial intelligence, and we can say that it is the branch of artificial intelligence. సో మిషన్ లెర్నింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల ఉండేదే మిషన్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది. అలాగే మిషన్ లెర్నింగ్లో మాత్రం డీప్ లెర్నింగ్ మాత్రమే ఉంటుంది. సో machine learning is the subset of artificial intelligence and deep learning is the subset of machine learning. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. సో లెట్స్ టాక్ అబౌట్ మిషన్ లెర్నింగ్. సో ఇప్పుడే నేను చెప్పాను, మిషన్ లెర్నింగ్ is the branch of artificial intelligence and also we can say that it is the branch of artificial intelligence. It focuses on the developing models. సో మీరు మిషన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్స్ చేస్తారు ఫ్యూచర్లో. మిషన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీరు మోడల్స్ తయారు చేస్తారు, కొత్త మోడల్స్ తయారు చేస్తారు. కొన్ని ఆల్గరిథమ్స్ మిక్స్ చేసి ఒక మోడల్ తయారు చేస్తారు. ఆ మోడల్తోనే మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు. సో మిషన్ లెర్నింగ్ అంటేనే డెవలపింగ్ మోడల్స్. అండ్ ఈ మోడల్స్ తయారు చేసేటప్పుడు దీంట్లో మీరు డేటా సెట్స్ అనేది యూజ్ చేస్తారు. ఆ డేటా సెట్స్ అనేది దాంట్లో డేటా ఉంటుంది, లైక్ లేబుల్డ్ డేటా, అన్లేబుల్డ్ డేటా, నంబర్స్, ఎక్సెల్ షీట్స్లో ఉండే డేటాలా ఉంటుంది. సో మీరు ఆ డేటా సెట్ని ఎప్పుడైతే ఆ మోడల్లోకి ఇన్సర్ట్ చేస్తారో అప్పుడు ఆ మిషన్ అనేది నేర్చుకుంటుంది, ఆ డేటా నుంచి నేర్చుకుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా అది మోడల్ నేర్చుకుంటుంది. మిషన్ లెర్నింగ్ లైక్ హ్యూమన్, మనం ఎలాగైతే మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుంటామో, ఎలాగైతే మనం ఎక్స్పీరియన్స్ చేసింటామో మన మిస్టేక్స్ని, దాని నుంచి మనం ఎలా నేర్చుకుంటామో అలాగే మిషన్ లెర్నింగ్ కూడా నేర్చుకుంటుంది. అండ్ ఇన్ డేటా సెట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డేటా సెట్స్ అనేది మిషన్ లెర్నింగ్ ఎలాగంటే మనకి బుక్స్ ఎలాగో అలా వాటికి మనం బుక్స్ నుంచి ఎలా నేర్చుకుంటామో అవి డేటా సెట్ నుంచి నేర్చుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేబుల్ డేటా సెట్ తీసుకుందాం. ఒక డేటా సెట్లో డాగ్ ఉంటుంది, క్యాట్ ఉంటుంది. ఇది డాగ్ అని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది, ఇక్కడ క్యాట్ అనేది ఇక్కడ క్యాట్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అప్పుడు మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకుంటుంది, ఇది డాగ్ అంటే ఇది డాగ్, అవును డాగ్ అంటే ఇలా ఉంటుంది అని దానికి అర్థమవుతుంటుంది. అండ్ క్యాట్ అంటే కూడా ఇలా ఉంటుందని అది అర్థం చేసుకుంటుంది. సో ఇట్ విల్ లెర్న్ ఫ్రమ్ ద డేటా అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఎలా అంటే సిస్టమ్కి అర్థమయ్యేలా చెప్తుంది. ఇది ట్రైన్ చేస్తుంది మిషన్ని. మిషన్ లెర్నింగ్ అంటేనే ఇట్ విల్ ట్రైన్ ద మిషన్ టు థింక్ అండ్ అండర్స్టాండ్ లైక్ హ్యూమన్. సొంతంగా ఆలోచించగలిగే విధానం దీనికి ఉంటుంది. అందుకే కదా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బ్రాంచ్ ఇది. సో ఇట్ టీచెస్ ద సిస్టమ్స్ టు థింక్ అండ్ అండర్స్టాండ్ లైక్ హ్యూమన్. సో నెక్స్ట్ వీటి టైప్స్ చూద్దాం. సో దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్స్ ఆల్గరిథమ్స్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సో ఈ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఏంటంటే దీంట్లో మనం లేబుల్డ్ డేటా సెట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్డ్ డేటా సెట్ అంటే ఇప్పుడే చెప్పాను నేను, డాగ్ అంటే డాగ్ ఉంటుంది, అంటే ఇది డాగ్ అని మెన్షన్ చేస్తుంటుంది. ఇది క్యాట్ అంటే ఇది క్యాట్ అనే మెన్షన్ చేస్తుంటుంది. అండ్ హార్స్ అంటే ఇది హార్స్ అనే మెన్షన్ చేస్తుంటుంది. ఇలా ఉండేటివన్నీ డాగ్స్, ఇలా ఉండేటివన్నీ క్యాట్స్, ఇలా ఉండేటివన్నీ హార్సెస్ అని ఆల్రెడీ అన్ని లేబుల్ చేసి ఉంటుంది ఆ డేటా సెట్లో. సో వీటినే సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటారు. నేను వీటి మీద సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో. ఇప్పుడు నేను జస్ట్ ఏంటి అనేది మాత్రమే చెప్తున్నాను అంతే, ఈ టైప్స్. ఇక జస్ట్ ఈ వీడియోలో నేను వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్ అండ్ ఇట్స్ టైప్స్ అంతే. నేను తర్వాత వీటి గురించి బ్రీఫ్గా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సో నెక్స్ట్ వాట్ ఈస్ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సో అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో మనం అన్లేబుల్డ్ డేటా సెట్ యూజ్ చేస్తాం. అంటే దాంట్లో మనం ఏది లేబుల్డ్ అయ్యి ఉండిండదు, జస్ట్ డయాగ్రామ్స్ ఉంటాయి, లైక్ ఫీచర్స్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్ అండ్ ఫీచర్స్ బట్టి అది అర్థం చేసుకుంటుంది. ఓహో ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ డాగ్ ఉంది, రెండు చెవులు ఇయర్స్ రెండు డిఫరెంట్గా ఉంటుంది, వాటి తోకలు డిఫరెంట్గా ఉంటాయి.
సో అవి కూర్చునే స్టైల్ అవి వేరే వేరేగా ఉంటుంది. సో దాన్ని బట్టి మిషన్ కెన్ అండర్స్టాండ్. అలాంటి డేటా సెట్ యూజ్ చేసుకొని అది అర్థం చేసుకుంటుంది. ఫైనల్ అవుట్పుట్ కూడా ఇవ్వగలుగుతుంది. మనం ఇన్పుట్ ఏదైనా ఒక కొత్త డాగ్ ఇచ్చినా కూడా అది కనిపెడుతుంది. అది బేస్డ్ ఆన్ డయాగ్రామ్, దాని షేప్ బట్టి అది చెప్పగలుగుతుంది అది డాగా క్యాటా అని. ఇది అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. ఇందులో మనం అన్లేబుల్డ్ డేటా సెట్ యూజ్ చేస్తాం. సో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో మనం లేబుల్డ్ డేటా సెట్ యూజ్ చేస్తాం. అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్లో అన్లేబుల్డ్ డేటా సెట్ యూజ్ చేస్తాం. సో వైల్ కమింగ్ టు సెమీ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, ఇందులో మనం బోత్ యూజ్ చేస్తాం. ఐ మీన్ mixing of supervised machine learning and unsupervised machine learning is called semi supervised machine learning. ఈ సెమీ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ లో మనం లేబుల్డ్ డేటా సెట్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. మోస్ట్లీ ఎక్కువగా లార్జ్ అమౌంట్ లో మనం అన్లేబుల్డ్ డేటా సెట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే లేబుల్డ్ డేటా సెట్ ఈజ్ ఎ హై కాస్ట్ అండ్ మోర్ ఎఫెక్టివ్. అండ్ అన్లేబుల్డ్ డేటా సెట్ ఏంటంటే అక్యూరసీ ఎక్కువగా ఉంటుంది, మోర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అన్లేబుల్ డేటా సెట్ యూజ్ చేస్తారు. సో ఇది సెమీ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. అండ్ వైల్ కమింగ్ టు రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే దీంట్లో ఏ లేబుల్డ్ డేటా సెట్, అసలు డేటా సెట్ అనేది యూజ్ చేయరు. ఇది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇది సొంతంగా నేర్చుకుంటుంది. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది దీంట్లో ఉంటుంది. అంటే ఇది సొంతంగా ట్రై చేస్తుంది అండ్ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ బట్టి సొంతంగా నేర్చుకోగలుగుతుంది. ఇది ఏ డేటా సెట్ నుంచి నేర్చుకోదు, సొంతంగా నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, దాంట్లో ఇలా పెడితే మనం అవుట్ అవుతాం అంటే అవుట్ అయినాక అది అర్థం చేసుకుంటుంది, ఓహో ఇలా వెళ్ళకూడదు, మనం ఇలా వెళ్ళాలి అని. సో ఎలా ఆడితే మనం గెలుస్తాం అని ఆడుతూ ఆడుతూ అది సొంతంగా నేర్చుకుంటుంది. అదే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఇట్ విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ త్రూ ఎక్స్పీరియన్స్. సో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఇది. సో నేను వీటి గురించి సపరేట్గా బ్రీఫ్గా మళ్ళీ వీడియోస్ చేస్తాను సపరేట్గా. సో ఈ వీడియో జస్ట్ అబౌట్ మిషన్ లెర్నింగ్ అంతే అండ్ ఇట్స్ టైప్స్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు అర్థమైంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.